కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. అతను చదువుకోవాలి. మనం మాట్లాడేది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బోర్బండ సైడ్ 3లో నివాసం ఉండే హబీబ్ అలీ గురించి. బోరబండ సైడ్ 3కి చెందిన 21 సంవత్సరాల హబీబ్ అలీ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎస్ఆర్ నగర్ టీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఆర్ నగర్ పోలీసులు పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వస్తే 21 సంవత్సరాల హబీబ్ అలీ ఒక విద్యార్థి. అతను బోరబండ సైడ్ 3 వాసి. గత 2 సంవత్సరాల క్రితం హబీబ్ తండ్రి ఎజాజ్ మృతి చెందాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో హబీబ్ చదువు మానేసి ఒక చోట గ్లాస్ ఫిట్టింగ్ మరియు డ్రైవర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల క్రితం హబీబ్ కు పాత బస్తీకి చెందిన హస్మత్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. హస్మత్ ఎక్కడైనా గ్లాస్ ఫిట్టింగ్, డ్రైవింగ్ పని ఉంటే హబీబ్ కు చెప్పేవాడు. అయితే ఏప్రిల్ 5, 2013 సంవత్సరం హస్మత్ పాత బస్తీలోని వట్టేపల్లికి చెందిన కుత్బుద్దీన్ అనే వ్యక్తి తనకు స్నేహితుడేనని, అతని దగ్గర తాత్కాలికంగా డ్రైవర్ పని చేయాలని చెప్పి హబీబ్ ను కుత్బుద్దీన్ వెంట పంపాడు. కానీ కుత్బుద్దీన్ ఒక పెద్ద మేకల దొంగ. మేకలను దొంగలించి వాటిని అమ్మే వ్యాపారం చేస్తాడు. బండ్లగూడలో అతనికి ఒక మటన్ షాప్ కూడా ఉంది. ఈ విషయాలేవి తెలియని హబీబ్ అతని వెంట అమాయకంగా వెళ్లి బలయ్యాడు. ఏప్రిల్ 5న కుత్బుద్దీన్ శంషాబాద్లోని శంకరపురం గ్రామంలో ఓ చోట మేకలను దొంగలిస్తూ ఉండగా ఊరివాసులు గమనించి అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించగా కుత్బుద్దీన్ వాహనాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లమని హబీబ్ ను బలవంత పెట్టాడు. చేసేదేమీ లేక హబీబ్ వాహనాన్ని వేగంగా ముందుకు పోనివ్వడంతో పొరపాటున ఒక వ్యక్తిని ఢీకొట్టాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామవాసులు వారిని పట్టుకొని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరిపారు. కానీ అక్కడ ఏదో గందరగోళం జరిగింది. అసలు నిందితుడైన కుత్బుద్దీన్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అమాయకుడైన హబీబ్ ను విచారణ పేరుతో హింసించారు. పైగా అతనిపై 37 కేసులు బనాయించి అరెస్టు చేశారు. కుత్బుద్దీన్ ని మాత్రం విడిచిపెట్టారు. అతను బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. జైల్లో ఉంచిన హబీబ్ పై సరైన రక్షణ చర్యలు తీసుకోలేదు. గత 5 నెలల నుంచి అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా టీబీ అని నిర్ధారణ అయింది. దాంతో ఎస్ఆర్ నగర్ లోని టీబీ ఆసుపత్రికి అతనిని పంపించారు. హబీబ్ చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం మరణించాడు. దీంతో అతని తల్లి కడుపు కోతతో కన్నీరు మున్నీరైంది. ఆమె దుఃఖాన్ని ఓదార్చటం ఎవరి వల్ల కావటం లేదు. దీనికి కారకులెవరు? ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తన కష్టంపై బ్రతకాలనుకునే హబీబ్ ను ఇలా మరణించేలా చేసింది ఎవరు? 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనే మన రాజ్యాంగంలోని చట్టాలు ఎవరికి అండగా నిలుస్తున్నాయి? అసలు నిందితుడైన కుత్బుద్దీన్ ను వదిలి అమాయకుడైన హబీబ్ ను నేరస్తునిగా చిత్రీకరించారు. హబీబ్ తల్లి మాట్లాడుతూ తాను భర్తను కోల్పోయానని, ఇప్పుడు చేతికొచ్చిన కొడుకును కోల్పోయానని రోధించటం అందరినీ కలిచివేస్తోంది. అమాయకుడైన హబీబ్ ను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరవుతోంది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అసలు నిందితుడైన కుత్బుద్దీన్ ను శిక్షించాలని, హబీబ్ తల్లికి అండగా ఉండాలని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన చట్టాలను దుర్వినియోగం చేయొద్దని ప్రభుత్వాన్ని, పోలీసులను, హబీబ్ తల్లి, హబీబ్ నివాసం ఉండిన బోరబండ సైడ్ 3 బస్తీవాసులు టీవీ 11 నుంచి సవినయంగా కోరుతున్నారు.
पैसा डाल दिए, खाली पकड़ के पावा पड़ी मैं पूछती हूँ, नहीं अम्मा तुम्हारा बच्चा बेकसूर है, तुम्हारे हाथ को ला के देता हूँ बोल के मैं मेरे हाथ से लेके गया, 37 के साथ डाल दिया मेरा बच्चा, वो सदमा लेके मर गया। वो सदमे से बीमारी आ गई मेरे बच्चे को, टीबी हो गई, मेरा बच्चा दिल में उतार लेके फेफड़े खराब कर लिया। हाँ मेरा बच्चा 10th पढ़ा हुआ था। कितने लोग आ रहे थे साहब, मेरा एक कम हो गया, आप किसको बताऊँ, मेरे घर में से मेरा एक कम हो गया। हाँ मेरा बच्चा काम पे जा रहा था तो गाड़ी में बिठा लिया, वो हजमत चल तेरे को मैं वहीं जा रहा हूँ छोड़ता हूँ बोल के लेके जाके फंसा दिया मेरे बच्चे को, इतने केस डला दिया। 37 जेल में मेरे बच्चे को केयर नहीं करे, जब जाके मैं मेरी मिजाज खराब है बोले तो आंखों 2 गोलियां देके भेजा देते गए। परसों गांधी को मैं रिक्वेस्ट करके जेलर से मिलके आई तो गांधी को दूसरे दिन भेजे, फिर वहाँ से फिर 8 दिन का कोर्स बोल के फिर अंदर डाल दिए लेके जाके बच्चे को। हेलो फिर डाल दे के फिर मैं 2 दिन फोना करी तो जब मेरे बच्चे को ये दवाखाने को भेजे 2 दिन के बाद, ये डॉक्टर ने की लापरवाही है, जेलर साहब हमारे फिर भी उन्होंने क्या पूरा आखिरी भाग है बाद हमारी मदद है, उसमें भी 2-3 दिन टला दिए, बच्चा वो सीरियस है बोले बाद भी टला दिए, भेजाते बोल के हाँ स्कार्ट नहीं है, वो नहीं है, ये नहीं है बोल के टला दे के मेरे बच्चे की जान ले लिए, दवाखाने को भेजे बोल के हमारे बच्चे को खा गए। मेरा बच्चा कभी जेल को गया हुआ नहीं था, कोई एक केस करा हुआ नहीं था, 37 केस के वास्ते डालते मेरे बच्चे के ऊपर। जो साथ रह रहे लोग वो बोरे पुलिस वाले हुए एक बार में 37 केस कैसा डालते। वो यहाँ से जो पकड़ लेके गया ना उसको बुलाना, कंटिन्यू हो तुम्हारी मदद करते, तुम्हारा वो करते, ये करते बोल के मेरी मदद मेरे बच्चे की जान ले लिए। मैं खुद बुला के लो साहब मेरा बच्चा गलती नहीं करा हुआ है, आप लेके जाओ, पूछ के मेरे बच्चे को छोड़ दो बोल के मैं दी हाथ से मेरे बच्चे। शबाद का केस हुआ ना वो केस, तो उसमें मेरा बच्चा खाली गाड़ी में बैठा हुआ था, मेरा बच्चा केसेस करा हुआ नहीं था, खाली गाड़ी में बैठा हुआ था। फिर मेरे बच्चे के जेब में लाइट की बिल थी, कोई पकड़े तो साहब मैं बेकसूर हूँ, मैं तो ऐसा काम नहीं करता, मैं गाड़ी में बैठा था, ये मेरे घर का एड्रेस है, मेरी बस्ती में मेरी दरियाफी कर लो बोल के उन्होंने लाइट का बिल दे के आए। वो लाइट की बिल पे घर पे आके तुम्हारा बच्चा बेकसूर है, करे हुए बच्चे ऐसे नहीं रहते, अपना सबूत नहीं देते, आप जैसा मत दो, हम पूछ के छोड़ देते आपके बच्चे को बोल के मेरे बच्चे को आज 10 महीने हो गया। 10 महीने से मेरे बच्चे के केस आना खत्म कराए, बिल नहीं मिली क्या 10 महीने? हम पैसा बहुत 2 लाख 3 लाख रुपए का थे, 4 लाख रुपए कहाँ से लाना साहब गरीब आदमी, अब बाबा नहीं है, पहले बाबा मर के 2 साल नहीं हुआ, बच्चा वो सदमा ले लिया, हम इतने केसेस डाले, आप कहाँ परेशान होते बोल के मेरा बच्चा ऐसा सदमा ले लिया। ఇప్పుడు ఒక చిన్న విరామం చూస్తూనే ఉండండి టీవీ 11। कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना, अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్। ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం। దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు। ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు। అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేట్
గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas. విరామానంతరం తిరిగి స్వాగతం. आई एम नेबर फैक्ट्री बोराबंडा। हबीब अली एक अच्छा वेल कंडक्ट बच्चा था बस्ती में। एसएससी के बाद जब वो अनएम्प्लॉयड हो गया तो उसके बाद उसके नेबर्स मुजफ्फर भाई वगैरह जो है सामने वाले क्या करें उसको वो ग्लास फिटिंग के काम पे भेज दिए। बच्चा रेगुलर जा रहा था और अर्निंग कमाई आमदनी का एक जरिया था बच्चा हो। उसके बाद कुछ लोगों ने उसको जो है हम भी शमशाबाद जा रहे हमारे साथ चलो बोल के कार में लेके चले गए। उसके बाद बच्चा वापस नहीं आया। जब बच्चा वापस घर को आया तो कोई पन्नू नामी बच्चा जो है आके पुलिस वालों के साथ आके वो बच्चे को लेके गया और पुलिस वाला क्या बोला, वो तो अरे नहीं जी ले आके छोड़ देते, आपका बच्चा तो सीधा है। लेकिन बच्चा मर गया, आज तक मर जाने के बाद तक जो है ये उसके साथ वो सलूक किया गया और उसको A1 बनाया गया और लगातार 38 केसेस उसके ऊपर ये किए गए। उस केसेस की चार्जशीट देखने के बाद पता चलता कि बच्चा जिस तारीख से गया उस तारीख से लगातार बच्चा जो 38 केस में इन्वॉल्व होता गया। हर 2-4 दिन के बाद उसके ऊपर एक केस डाल दिया गया, हर 2-4 दिन के बाद एक केस डाल दिया गया। वो बच्चा इस घर की आमदनी का जरिया था। वो बच्चे की ज़िंदगी को जेल में, और जब वो बच्चा बीमार होना शुरू हुआ ना जेल वालों ने इसके लिए केयर किया ना मेडिकल वालों ने केयर किया। उसकी माँ, उनकी जो माँ है शी इज़ ए विडो, कोई बेवा औरत है। वो बच्चा का आमदनी का जरिया था। माँ बार बार अपनी मुश्किलात से जेल जाती गई, बच्चे की हालत देखती गई। उसके बाद भी जेल वालों ने जो है वो बच्चे को छोड़ा नहीं। अब जब यहाँ हॉस्पिटल को लाया गया तो मामूली पैरास्टामोल वगैरह गोलियाँ दी गई उसकी, कि बुखार है, मामूली बुखार। आखिरी में ये मालूम हुआ कि बच्चे को जो है आखिरी स्टेज पर टीबी हो गया है। उसके बाद ये कल शाम में बच्चे का जो है इंतकाल होगा ये हॉस्पिटल में। अब उसकी जो है ये 38 केसेस किस बुनियाद पर डाले गए, एक भी पीटी केस भी नहीं था। शमशाबाद पुलिस स्टेशन में बाद में हमको तो बाद में पता चला कि बच्चों को शमशाबाद पुलिस स्टेशन में दाखिल वालों ने पकड़ा है इसको, इसलिए कि शमशाबाद के इलाके में बच्चे का कुछ काम चल रहा था। कुछ लोग उसको आगे गए, हम भी उधर ही चल रहे हमारे साथ कार में बैठ के चलो, इतना मालूम है। उसके बाद ये पता चला कि बच्चा जो है इस केस में इन्वॉल्व हो गया है। बच्चा एकदम इनोसेंट बच्चा था। हम बस्ती के लोग हैं, हम जानते हैं बच्चे को। बच्चा एसएससी के बाद अच्छा पढ़ा लिखा बच्चा, बच्चे के ऊपर कोई पेटी केस नहीं, कोई लड़ाई झगड़ा नहीं था। बच्चा एक स्टूडेंट था, एक अच्छा स्टूडेंट, वेल कंडक्ट बच्चा था। जिन लोगों ने भी उसको देखा है वो जानते हैं कि वो बच्चा बहुत ही अच्छा बच्चा था। लेकिन उसको 38 केस में इन्वॉल्व किया गया तो पूरी बस्ती हैरान है कि इतना अच्छा बच्चा 38 केसेस कैसा कर सकता है। कोई ऐसा पीटी केस भी नहीं था बच्चे के साथ। ये तो बच्चे के साथ बहुत ही अन्याय, एक जुल्म समझा जा सकता है। आखिर बच्चे की मौत हो गई है। एक घर में कमाने वाला एक जरिया खत्म हो गया है। इसके बारे में सोचना चाहिए। मैं टीवी वालों की तरफ से दरखास्त करता हूँ कि इस केस को कुछ आगे तक ले जाए और इस घर की आमदनी का कोई जरिया बनाए और ये जुल्म के तारीख अन्याय के मुताबिक कुछ काम करे वो लोग। साहब वहाँ पर जो है सो उनका बैठना उठना था हबीब का। तो उनके एक जो है सो जानवर चोरी का खरीदते थे। जानवर जितना भी वो दुकान पे काटते थे चोरी का जानवर खरीदते थे। हशमत जो है सो जानवर चोरी करके लाके बेचते थे। तो हबीब उनकी दुकान में दोस्तानी की तरह बैठते थे। तो दुकान में से एक दिन बैठे हुए थे तो अरे खाली है ना जरा हमारे दोस्त के साथ जाके आओ। उन्होंने उनके साथ बोले तो उन्होंने कार में बैठ के उनके साथ गए। उन्होंने क्या करे चोरी करने के लिए लेके चले गए। वो चोरी करते करते वहाँ पर घट गए। घटने के बाद में जो है सो पूरे केसा इनके ऊपर आ गया। हशमत को जो है हशमत तो अभी अंदर ही है, इन्हों भी अंदर थे। एक जने जो मेन जो जानवर चोरी का हमेशा जो खरीदने वाला है उन्हें भी छुटके आ गया और ये 1.5 लाख रुपए दे दिए उन्होंने केस में ले गए। और 80,000 रुपए देके खुद ब दिन जो भिजाए थे उन्होंने भी छूट गए। खाली ये दूसरे जो चोरी के लिए गए इन लोगों को बीच में फंसा दिए। तो इन प्रोफेशनल चोर है अभी? नहीं चोरी नहीं है। इनके साथ बैठो करके लेके गए उस दिन। एक दिन इनको और खाजा है दोनों को लेके गए। 37 केसेस इनको डाल दिए। एक जने 1.5 लाख रुपए देके जो चोरी का जानवर खरीदते थे उन्होंने बच गए। उन्होंने ऑलरेडी पैसे कमा लेते थे। उन्होंने कहा रहते वो पता नहीं है, लेकिन खुद बहुत दिन जो रहते ओटापल्ली में रहते। हाँ, गोश्त की दुकान उनकी बल्लागुड़े में थी। वहाँ पर उन्होंने घर के बाजू दोस्ताना था तो बैठते थे हबीब। तो उस दिन साथ में जाके बोल के भिजाए थे इनको। भिजाने के बाद में वो चोरी के केस में घट गए। घटने के बाद में 37 केसेस इनके ऊपर डाल दिए। उसके बाद में जो है सो वो लोग तो पैसे देके छूट गए दोनों भी। अब 8 महीने से साहब वो जेलर जो है सो तबीयत जो है खराब होने के बाद में छूट गए पैसे देके। पुलिस स्टेशन जो छूट गए लोग कोर्ट को भी नहीं गए। तो उसके बाद में जो है 8 महीने से जो है सो इनकी तबीयत खराब है देख रहे। देखने के बाद में घर वाले जाके पूरा हंगामा करने के बाद में जब भी जाए 7 डेज पहले जब भी उन्हें करे 2 बार घर पे घर वाले सब जने जाके वहाँ पर जमा होकर गड़बड़ करे तो जब जो है लिख के दिया दवाखाने को लाए 7 डेज के बाद। हबीब अली मरने के वजह क्या और इसकी जिम्मेदार कौन? जेल वाले रहते हैं। और जो पुलिस वाले जो बेकसूर केसा डाल दिए, केसा डाल के उन्होंने सोच के टीवी हो गया उनके साथ। हाँ, क्योंकि जो उन्होंने केस में जो है नहीं उसमें खाली पीली उनको डालने की वजह से जो सोच में उनको टीवी की प्रॉब्लम आ गई। टीवी का प्रॉब्लम आया। जेल में रह रहे 9 महीने से जेल में 9 महीने से जेल में। और उनका तबीयत खराब 8 महीने से तबीयत खराब है। जेल वाले उनको आउट हॉस्पिटल नहीं भेजा रहे। और एक जैसा हम लोग घर वाले देखते जा रहे हालत तो वहाँ पर बोल रहे तो ना आउट हॉस्पिटल नहीं भी जा रहे थे। भाई छोटा भैया मेरा सगा
मोहम्मद हबीब अली, मैं उसका बड़ा भाई हूँ यार। और वो लोग बोल रहे तो भी वो लोग नहीं भी जाए वहाँ से। परसों जाके 8-10 दिन पहले अम्मी उन्होंने पूरे वहाँ पर गेट के पास पुकारा हुए करे तो गांधी हॉस्पिटल भी जाए। गांधी हॉस्पिटल वाले टीबी है बोल के कंफर्म दिए तो इधर 7 डेज इधर भिजा के 7 डेज हुआ। इधर लास्ट मोमेंट पे 5 महीने से उनका तबीयत खराब है। जेल वाले रिस्पांस जरा भी नहीं दिया उनको। 5 महीने से तबीयत खराब है बच्चे की। तो आप क्या चाह रहे हैं, इसकी वजह क्या समझ रहे हैं? हबीब अली जो जेल वाले जिम्मेदार है सब उसको, जेल वाले और उसके साथ में ये जो नाजायज केसेस जो डाले ना साहब, नाजायज केसेस उनको जो हर गांव अभी भी हशमत जो है सो जेल में बयान दे रहे हैं कि अभी साथ में जो थे बच्चे एक ही बार आया बोल के, वो लोग जो मेन चोर है जो अब तक 100-150 चोरियां करे हुए हैं उनके केस है। चोरी करा सुनिए साहब उस दिन बाई मिस्टेक और उन्होंने बयान भी दे रहे के बोले गए साहब गाड़ी चलाने के लिए। अभी भी बयान दे रहे उन्होंने। अभी भी वो लोग उनके साथ में जो केसेस में बुक करे वो लोग अभी भी बोल सकते हैं हमेशा चोरी करने वाले वो लोगों का काम ही है, जनरल चोरी करना और बेचना। उनके बाप का भी काम वही है और 3 भाई हैं, लोगों का भी काम वही है। नाजायज उनके ऊपर 37 और चोरी करते लोग लाके जो है सो फंसे को बेचते हैं। शमशाबाद पुलिस स्टेशन से उनको रिमांड करे थे सब और हर गांव के केसेस डाले सब उनके। टीबी पेशेंट है, पेशेंट मोहम्मद हबीबुद्दीन है, 8 महीने से हबीब अली है, 8 महीने से टीबी पेशेंट है। उन्होंने सल्लापल्ली में रिमांड हुए चोरी केस में। इन्हों ड्राइवर है प्रोफेशनली, इनको लेके जाके ड्राइवर बोले तो इन्हों क्या है बोले तो टेम्पररी ड्यूटी पे एक जना आके मटन शॉप वाला लेके गया, उन्हें बकरियाँ चुराता था थे। तो गाँव वाले पकड़ने जाने पे उन्हें क्या करा 2-3 लाख रुपए दे के पुलिस वालों को केस हटा लिया। उन्हें केस में नहीं है, तो बच्चा केस में 8 महीने से। उसका नाम क्या है? खुदबुद्दीन नाम का उसकी दुकान है हशमत। ఇప్పుడు ఒక చిన్న విరామం చూస్తూనే ఉండండి టీవీ11। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना maccar.com पर। लॉग ऑन टू www.maccar.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज maccar.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। maccar.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विस हिस्ट्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ maccar.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas. విరామానంతరం తిరిగి స్వాగతం. చల్లపల్లి గోల్డ్ ప్రిజనర్ ముందు హబీబ్ అలీ 22 years శంషాబాద్ నుండి షాటిల్ తప్పులో రిమాండ్లో ఉంది. ఇతనికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి 2వ తారీఖు జనవరి 2వ తారీఖు రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. చికిత్స పొందుతూ ఈరోజు టీబీ అటాక్ అయిందని చెప్పి అదే కారణంతో ఈరోజు చనిపోయిందని చెప్పి మాకు ఇంటిమేషన్ ఉంది. వచ్చినాము, ఇన్వెస్టిగేషన్ చేసి హిమాప్ డాక్టర్స్తో పంచమని ఇప్పించారు. మాది తీసుకొచ్చి అది బోరబండ సైడ్ హబీబ్ అలీ బోరబండ సైడ్ 3లో నివాసించిన హబీబ్ అలీకి పెద్ద మిస్టరీనే ఉంది. అతను ఒక 10వ తరగతి విద్యార్థి, కానీ అతను శంషాబాద్లో ఒక లేబర్గా పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే ఒక కారులో తీసుకుని వెళ్ళిన తన మిత్రులు అతన్ని A1గా ఒక నేరస్తుడిలాగా మార్చేశాడు. శంషాబాద్ పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేకుండా అమాయకుడున్న హబీబ్ అలీపై
ఒకటి కాదు రెండు కాదు 37, 38 కేసులు వేసి A1గా అతను నిందితుడు చేసి చల్లపేరులో జైలుకి పంపించినారు ఆ శంషాబాద్ పోలీసులు అని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడ బోరబండ సైత్రి వాసులు ఆరోపిస్తున్నారు. ఎంత జరిగితే కూడా పోలీస్ పై అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటలేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు సైబరాబాద్లో పెద్ద పెద్ద నేరగాళ్ళు ఉంటే ఇలాంటి చర్యలు లేవు. అమాయకులైన విద్యార్థుల్ని పోలీసులు టార్గెట్ పెట్టి 21 కాదు 2 కాదు 37 కేసులు పెట్టారని బస్తీవాసులతో పాటు వాళ్ళ తల్లి ఆరోపిస్తుంది. ఈరోజు తన కొడుకుని కోల్పోయింది. కన్నీరు మున్నీరైతే అడిగే నాదుడు ఎవరు లేడని వాళ్ళ తల్లి అంటుంది. గతంలోని 2 years బ్యాక్ వాళ్ళ తండ్రి చనిపోయినాడు, ఇప్పుడు కొడుకు చనిపోయినారు. దీంతో అసలు అర్థం కాలేకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. అతని ఆరోగ్యం బాగాలేనప్పుడు చర్లపల్లి జైల్లో జైలు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకుండా ఆరోగ్యం కూడా పట్టించుకోలేకుండా కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ తినిపించారని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. ఎంత జరిగితే కూడా ఇప్పుడు గత వారం నుంచి టీబీ హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటే లాస్ట్ స్టేజ్లో టీబీ వచ్చేసిందని ఇక్కడ టీబీ హాస్పిటల్ డాక్టర్లు అంటున్నారు. అప్పటికే మనకు అర్థమైపోయింది. చల్లపల్లి పోలీసుతో పాటు చల్లపల్లి డాక్టర్లు జైలు డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒక అమాయకులైన హబీబ్ అలీ ఈరోజు మృతి చెందిన కారణమే జైలు పోలీసులే అని వాళ్ళ తల్లితో పాటు ఇక్కడ బోరబండ సైత్రి వాసులు ఆరోపిస్తున్నారు. 18 years కా ఇప్పుడైనా పోలీస్ సిబ్బందులు, పోలీస్ కమిషనర్, సైబరాబాద్ కమిషనర్, శంషాబాద్ పోలీసుల పైన చర్యలు తీసుకోవాలా. అలాగే జైలర్లు కూడా నిర్లక్ష్యంగా కేవలం 18 years అయినా ఈ అబ్బాయిపై 36 కేసులు పెట్టారంటే పోలీసులు ఏమాత్రం ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటు సైత్రి బస్తీ వాసీలు అతని మీద గతంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఆర్ నగర్ కానీ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ఒక పీటీ కేసు కూడా లేదు. అతనిని కేవలం ఇరికిచ్చారని ఆరోపిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి పైన 37 కేసులు పెట్టాలి, ఇది ఎంత దాకా న్యాయం అని అడుగుతున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వంతో పాటు పోలీస్ పై అధికారులు శంషాబాద్ పోలీసులపై మరి చర్లపల్లి డాక్టర్స్ జైల్ డాక్టర్స్పై చర్యలు తీసుకొని వాళ్ళ కుటుంబంకి న్యాయం చేయాలని హబీబ్ అలీ తల్లితో పాటు సైత్రి బోరబండవాసీలు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అమృతతో సయ్యద్ హబీబ్, టీవీ 11 హైదరాబాద్. ఏదేమైనా ప్రభుత్వం, పోలీసులు హబీబ్ తల్లికి అండగా నిలవాలని, అసలు నిందితుడు కుత్బుద్దీన్ శిక్షించాలని హబీబ్ నివాసం ఉన్న బోర్బండ సైత్రి వాసులు హబీబ్ తల్లి టీవీ 11 నుంచి కోరుతున్నారు. ఇది ఈ రోజు టీవీ 11 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ శ్రావణి సైనింగ్ అప్.